నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్. గుడివాడ ఆర్సీఎం చర్చిలో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదిన వేడుకలు. క్రైస్తవ విశ్వాసులకు వాక్య పరిచర్యను అందించిన ఫాదర్ దామాల విజయ్ కుమార్. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువుల వితరణ. సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్న క్లబ్ అధ్యక్షుడు అడబాల అప్పారావు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదచారులకు మజ్జిగ పంపిణీ నిర్వహించిన జన సైనికులు. జనసేన పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్న మన జనసేన నాయకులు ఆర్కే. జిఎం ప్రేక్షకులకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు. మానవాళికి వెలుగును ప్రసాదించడానికే యేసుక్రీస్తు ప్రభువు మృత్యువుని జయించడం జరిగిందని ఫాదర్ దామాల విజయ్ కుమార్ పేర్కొన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ఆర్సీఎం చర్చిలో ఈస్టర్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పస్కా జాగరణ పూజను ఫాదర్ గంటా ప్రవీణ్ చర్చ్ ఆవరణలో శనివారం రాత్రి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. క్రైస్తవ విశ్వాసులు కొవ్వొత్తులు చేతబూని క్రీస్తును ఆరాధిస్తూ భక్తి కీర్తనలు ఆలాపించారు. ఫాదర్లు ప్రవీణ్, దామాల విజయ్ కుమార్లు జ్యోతి అర్చన, దైవ వాక్యార్చన, జ్ఞానస్థానార్చన, కృతజ్ఞత రచనలు నిర్వహించారు. మానవాళి పాపాలను హరించేందుకు శిలువపై మరణించిన యేసుక్రీస్తు 3 రోజుల తరువాత దర్శనమిచ్చి మానవాళికి సందేశమిచ్చిన రోజై ఈస్టర్ పర్వదినమని ఫాదర్ దామాల విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ గురువులు వరప్రసాద్, సువర్ణరాజు మరియు వేలాదిగా క్రైస్తవ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి మన దీక్ష ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి మన దీక్ష ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే ఉత్థాన ప్రభువులో జీవించడం అంటే అంత సులువు కాదు. ఆయన యొక్క తేజస్సులో జీవించడం అంటే, ఆయన ఇచ్చినటువంటి వెలుగులో జీవించడం అంటే అంత సులువు కాదు. ఆ విధంగా జీవిస్తేనే ఆయన మనకు ఇచ్చినటువంటి ఆ జీవము మనలో పరిపూర్ణమవుతుంది. నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని ఈ పునరుత్థానం ద్వారా ఆయన సమాధిని బద్దలు చేసుకొని మనందరికీ కూడా వెలుగును ప్రసాదించాడు. ఇక మనందరం ఇక చీకటిలో ఉండకూడదు, మనందరం కూడా వెలుగులో జీవించాలి. ఆయన ఇచ్చినటువంటి వెలుగులో మనందరం కూడా పయనించాలి అని క్రీస్తు ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దీక్ష ఇప్పటి నుంచి ప్రారంభమవ్వాలి. ఇప్పటి నుంచి క్రీస్తులో ఎలా జీవించాలి, క్రీస్తుకు సాక్షిగా ఎలా జీవించాలి, క్రీస్తు యొక్క నామాన్ని ఎలా ప్రకటించాలి అని మనందరూ కూడా మన జీవితాలలో ప్రశ్నించుకుంటూ మన క్రైస్తవ జీవితాన్ని జీవించడం అనేది ఒక కర్తవ్యము, ఒక బాధ్యత, ఒక మన జీవితాలకు సంబంధించినటువంటి ఒక పనిగా మనం పెట్టుకోవాలి. ఒక క్రీస్తు ఒక్కడే ఉత్థానమై అనేక మందికి ఆయన కనిపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ క్రీస్తు ప్రభు మరణించి సమాధిలో అలాగే ఉంటే ఆయన కూడా చరిత్రలో ఒక మహానుభావుడిగా మిగిలిపోయేవాడు. చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా మిగిలిపోయేవాడే. ఏదో మహాత్మా గాంధీ లాగా, అంబేద్కర్ లాగా ఆయన కూడా మిగిలిపోయేవాడు. సంవత్సరానికి 1-2 సార్లు మనం ఆయన గురించి మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఆయన సమాధిలో ఉండలేదు. సమాధిని మూసివేసినటువంటి రాయి ఆ సమాధి మీద ఉండలేదు. సమాధికి వేసినటువంటి సీలు ఎంతోసేపు ఉండలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ కూడా బ్రద్దలు చేయబడ్డాయి. తాను చెప్పిన ప్రకారము ఆయన పునరుత్థానమయ్యాడు. ఆ పునరుత్థానమే మన విశ్వాసానికి మూలం. అపోస్తుల యొక్క విశ్వాసానికి మూలము, వారి ద్వారా మనం పొందినటువంటి విశ్వాసానికి మూలం ఆయన యొక్క పునరుత్థానం. మన కోసం కేటాయించి 2 రోజులు కూడా ఇక్కడే ఉండి ఈ సాంగ్యాలన్నీ కూడా నిర్వహించినటువంటి వాళ్ళు నా మిత్రుడు, స్నేహితుడు. నా జీవితంలో ఏది జరిగినా తప్పకుండా తనకు తెలుస్తుంది. తను కూడా నాకు చెబుతూ ఉంటాడు. దాదాపుగా 94 నుంచి మా ప్రయాణం. గురువయ్యి 14 సంవత్సరాలు ముగించి 15వ సంవత్సరంలోకి వచ్చాం.
కష్టాలు, బాధలు, సంతోషాలు, సుఖాలు అన్నీ కూడా ఫాదర్ గారితో నేను చెబుతాను, నాతో కూడా ఫాదర్ చెబుతూ ఉంటారు. అంత సన్నిహితుడు, మిత్రుడు. మరి అడిగిన వెంటనే ఒప్పుకొని 2 రోజులు కూడా ఇక్కడే ఉండి ఈ కార్యాలన్నీ కూడా నిర్వహించినందులకు ఫాదర్ దామాల విజయ్ కుమార్ గారికి మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఈస్టర్ పండుగ జరగడానికి ఆది నుంచి అంతం వరకు కూడా అనేక మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడ్డారు. అందులో ముఖ్యులు మన అమ్మగారులు. నేను ఎప్పుడు కూడా చెప్పేటటువంటి మాట, నేను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఎప్పుడు చేసినా వారి యొక్క సలహాలను లేకపోతే వారి యొక్క సహాయాన్ని అర్థించినప్పుడు వెంటనే స్పందించేటటువంటి వాళ్ళు. ఈరోజు ఈ పీఠ అలంకరణ కానీ లేకపోతే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలలో భాగస్థులైనందులకు మన అమ్మగారులకు, ముఖ్యంగా పెద్దమ్మగారి అయినటువంటి ఎఫరెన్స్ అమ్మగారికి, పౌస్తమ్మ గారికి, వారి యొక్క కమ్యూనిటీ మెంబర్స్ అందరికి కూడా మన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పేదలను ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఎల్లప్పుడూ ముందుంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షులు అడబాల అప్పారావు పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఎల్లప్పుడూ ముందుంటుందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అడబాల అప్పారావు పేర్కొన్నారు. బేతవోలులోని శాంతి వృద్ధాశ్రమంలో క్లబ్ సభ్యులు నాగ చిరంజీవి వితరణతో సమకూర్చిన నిత్యావసర సరుకులను క్లబ్ అధ్యక్షుడు అప్పారావు ఆదివారం వృద్ధులకు అందించారు. త్వరలో వృద్ధులకు నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కళ్లజోళ్లు అందజేస్తామని అప్పారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు పుట్టగుంట సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి నిత్యావసర సరుకులు వితరణ జరుపుటకు మరి మేము అందరూ కూడా లయన్స్ క్లబ్ తరపున మా సభ్యులందరూ రావడం దానికి మరి ఈ నిత్యావసర వస్తువులు మా నాగ చిరంజీవి గారు, మా సోదరులు ఈ లయన్స్ క్లబ్ తరపున మరి వృద్ధాశ్రమంలో ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇట్లాగే ప్రతి వాళ్ళు కూడా మరి ఇట్లాంటి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి మరి వృద్ధులకు పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మరి వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక మన అందరం కూడా మరి పట్టణంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి మరి ఇట్లాంటి వాళ్ళని అందరూ కూడా మనం ఆదుకుని మరి మనం అందరం కూడా ముందుకి ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మా చిరంజీవి గారికి మరి భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మా నాగ చిరంజీవి గారిని మాట్లాడవలసింది. సోదరుడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అప్పారావు గారు చెప్పిన విధంగా ఆయన ప్రోత్సాహంతో ఈ రోజున వృద్ధుల ఆశ్రమంలో నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. ఇలాగే ప్రతిసారి ఇస్తానని కోరుకుంటున్నాను. ఈ లయన్స్ క్లబ్ మా గుడివాడ లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడకి ప్రెసిడెంట్ అయిన అడబాల అప్పారావు గారు ఈ సంవత్సరం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వృద్ధులకి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసాం. ఈ వృద్ధులందరినీ చూసి మరి మన లయన్స్ క్లబ్ చిరంజీవి గారు ఇవన్నీ వితరణ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఈస్టర్ పండుగ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. గుడివాడ బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ సోషల్ విభాగం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. గుడివాడ బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ సోషల్ విభాగం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. జనసేన నాయకులు ఆర్కే శిబిరాన్ని ప్రారంభించారు. వేసవిలో ఎండలు విపరీతంగా పెరగడంతో ప్రజలకు ఎండ నుండి ఉపశమనానికి రద్దీగా ఉండే బస్టాండ్ సెంటర్లో జనసేన సోషల్ విభాగం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఆర్కే యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా మా జనసేన సోషల్ సర్వీస్ విభాగంలో ఈరోజు బస్టాండ్ సెంటర్లో ఉచిత చల్లని మజ్జిగ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజల్ని ఎండ తీవ్రతగా తట్టుకోవడానికే మా జనసేన సోషల్ విభాగం ద్వారా ఈరోజు ఇక్కడ చల్లటి మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆలోచనలు, సిద్ధాంతాలు కూడా మేము 10 మంది దగ్గరికి వెళ్ళి సేవ చేయాలనే కాన్సెప్ట్తోనే మొన్న గుడ్ ఫ్రైడే కూడా
జాషువా గారి చర్చిలో మేము మజ్జిగ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఈస్టర్ పండుగ ఉందని ఎందుకంటే ఈస్టర్ పండుగ అంటే ఒక కారణం ఉంది. ఆ ప్రభువైన యేసు ప్రభు ఈరోజు మళ్ళీ లేచిన రోజు. ఆయన ఇంకా ఈ ప్రపంచానికి ఈ దేశాల్లో ఉన్న అందరినీ మంచికి ఆయన ఉండడం వల్ల చాలామందికి మంచి జరగాలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న మన తెలుగు ప్రజానీకానికి ఆ ప్రభు ఆశీస్సులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా కాకుండా మా జనసేన సోషల్ మీడియా ద్వారా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇంకా ఈ వేసవి తాపాన్ని తట్టుకోకుండా ఉండాలంటే చాలామంది సోషల్ సర్వీస్ విభాగంలో చాలామంది మజ్జిగ కార్యక్రమాలు చేశారు. అలా కాకుండా ఈ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారం వల్లే ఒక్కొక్క వార్డుకి కానీ ఒక్కొక్క సెంటర్కి కానీ మజ్జిగ కార్యక్రమం పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వ అధికారులకి మేము ఒకటే సూచించుకుంటున్నామండి. ఎందుకంటే మాకున్న భాగంలో మాకున్న ఓపికను బట్టే మేము 10 మందికి చిన్న సహాయం చేస్తున్నాం. అలా కాకుండా మీ గవర్నమెంట్ అధికారులు సెంటర్కి ఒకటి మజ్జిగ స్టాల్ పెడితే చాలామంది ఇబ్బంది పడకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ముందుగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మా బస్టాండ్ సందునందు ఆర్కే ఆధ్వర్యంలో గుడివాడ జనసేన పార్టీ ఇలా ఎన్నో కార్యక్రమాలు సేవలు చేయాలని జనసేన ముందు కోరుకుంటుంది. జనసేన పార్టీ అంటే అందరికీ పేదవాళ్ళకి చేసి 10 మందికి పెడితే 10 మంది ఎండలు బాగా మండిపోయినాయి. దానివల్ల ఇలా మజ్జిగ పోయడం వల్ల సందర్భంగా ఆర్కే ఆధ్వర్యంలో ఇలా పోస్తున్నాం. మేము 10 మందికి చేసి 10 సార్లు ఇంకా ఎన్నో కార్యక్రమాలు రావాలని కోరుకుంటున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు ఆ యేసు ప్రభు దయ వల్ల కోరుకుంటున్నాం, ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. 2019-20 ఆర్థిక సంవత్సర కాలానికి పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించి రాయితీ పొందాలని కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సర కాలానికి పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించి రాయితీ పొందాలని కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. పురపాలక సంఘం పరిధిలో చెల్లించవలసిన భవనములు, ఖాళీ స్థలం పన్నులు ముందస్తుగా ఒకేసారి ఈ నెల 30వ తేదీలోపు చెల్లిస్తే 5% రాయితీ పొందవచ్చునని పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఈ సేవా కేంద్రాలు లేదా పుర యాప్ ద్వారా ముందస్తు పన్నులు చెల్లించి రాయితీ పొందాలని కమిషనర్ శామ్యూల్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి. గత మార్చి 31వ తారీఖు వరకు వడ్డీ రాయితీపై పన్నులు చెల్లించినందుకు గత సంవత్సరం వరకు 5,15,00,000 ఆల్ టైమ్ రికార్డుగా ఉన్నది గుడివాడ మున్సిపాలిటీ పన్ను, ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్. గత సంవత్సరం 31వ తారీఖు వరకు 5,70,00,000 వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డుగా నెలకొల్పడం జరిగింది. ఈ ఏప్రిల్ 1 నుంచి 31వ తారీఖు వరకు టోటల్ పన్నులో 5% రిబేటు అనేది ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే పన్ను కట్టని వాళ్ళు ఉంటే ఈ 31వ తారీఖు లోపు పన్నులు చెల్లించి 5% రిబేట్ పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ పన్నులన్నీ మీరు ఎంత బాగా కట్ చేస్తే ఈ 4-5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి చాలా సమస్యలు, మేజర్ సమస్యలన్నింటినీ కూడా డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకా శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలాగా మెరుగైన సౌకర్యాలు మీ కల్పనలో ఈ ట్యాక్సులు అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ట్యాక్సులు చెల్లిస్తేనే మనం ఈ మున్సిపాలిటీ ముందుకు ఇంకా మంచి ఇదిగా చేసే విధంగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంకా ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రిబేట్ను ఉపయోగించుకొని 31వ తారీఖులోపు ఆ రిబేట్ ఉపయోగించుకొని పే చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ ఆర్సీఎం చర్చిలో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదిన వేడుకలు. క్రైస్తవ విశ్వాసులకు వాక్య పరిచర్యను అందించిన ఫాదర్ దామాల విజయ్ కుమార్. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువుల వితరణ. సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్న క్లబ్ అధ్యక్షుడు అడబాల అప్పారావు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదచారులకు మజ్జిగ పంపిణీ నిర్వహించిన జన సైనికులు. జనసేన పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్న మన జనసేన నాయకులు ఆర్కే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.